హాయ్ స్టూడెంట్స్, నేను మీ హిందీ సార్ని సింగ్ సార్ని. తెలంగాణ స్టూడెంట్స్ కోసం ప్రత్యేకంగా పబ్లిక్ ఎగ్జామ్స్ రాయడానికి, మీకు మంచి మార్కులు సంపాదించడానికి ఈరోజు నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని, పబ్లిక్ ఎగ్జామ్ 10th క్లాస్ విద్యార్థుల కోసం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని, అంటే 4 మార్కుల ప్రశ్నల కోసం ఈరోజు మనం ఒక వీడియోలో ఈ విధంగా చెప్పుకోబోతున్నాము. నేను మీకు 4 మార్కుల ప్రశ్నల కోసం ఈ వీడియోలో చెప్తాను. నెక్స్ట్ 8 మార్కుల ప్రశ్నల్ని ఇంకొక వీడియోలో మీకోసం చెప్పడం జరుగుతూ ఉంది. ఇక్కడ మనకి ముఖ్యంగా చెప్పుకుంటే ఏంటంటే మనకి ఈ 80 మార్కుల ప్రశ్నాపత్రం మొత్తం కూడా మనకి పార్ట్ ఏ సెక్షన్ 1లో 20 మార్కులకి మనకి ఉంటుందన్నమాట. ఈ 20 మార్కులు మొదటగా ఆ విభాగంలో ఒక పారాగ్రాఫ్ని ఇచ్చి దాని కింద 5 ప్రశ్నలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ 5 ప్రశ్నలకి మనం ఆ పారాగ్రాఫ్ని చదివి అర్థం చేసుకొని దాంట్లో నుంచి జవాబుల్ని వెతికి రాయడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకు మొత్తం కూడా పఠిత గద్యాంశ నుంచే ఇవ్వడం జరుగుతుంది. పఠిత గద్యాంశ అంటే ఏంటి? మనకి ఉపవాచకంలో ఉన్న పాఠాలు శాంతికి రాహమే, హమ్ సబ్ ఏక్ హై, అపనే స్కూల్ కో ఏక్ ఉపహార్, అనోఖా ఉపాయ్, ఈ 4 పాఠాల్లో నుంచే మనకి ఇక్కడ ఏదో ఒక పారాగ్రాఫ్ని ఇచ్చి దానికి సంబంధించి 5 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. అంతా కూడా మనకి తెలిసినవే, మనం చదివినవే కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకంటే శాంతికి రాహమే అని మనం గుర్తుపట్టాలి అంటే మొదటగా మనకి ఇక్కడ నెల్సన్ మండేలా గారి గురించి ఇచ్చిన, మదర్ తెరీసా గారి గురించి ఇచ్చిన, అలాంటి సంబంధించిన ఏ పారాగ్రాఫ్ ఇచ్చినా అది శాంతికి రాహమే అనే మాత్రం మనకు అర్థమైపోతుంది. అలాగే అంబేద్కర్ గారి గురించి ఏదైనా విషయం చెప్పినట్లయితే అది హమ్ సబ్ ఏక్ హై అని మనకు అర్థమైపోతుంది. రాజు గురించి, స్కూల్ గురించి, ఇలాంటి వాటి గురించి అయితే అది అపనే స్కూల్ కో ఏక్ ఉపహార్ అనే విషయం మనకి అర్థమవుతుంది. అలాగే హరితనగర్ గురించి, రాజా సత్యసింహ గురించి, వీళ్ళ గురించి కనుక ఇచ్చినట్లయితే కుమారవర్మ గురించి అది అనోఖా ఉపాయ్ అని చెప్పి మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఒక్క ప్రశ్న మాత్రం ఏ పాఠం నుంచి ఇచ్చారు ఈ పారాగ్రాఫ్ని అని అడగడం కూడా జరుగుతుంది. కాబట్టి పారాగ్రాఫ్ని చూసి ఈ ప్రశ్న జవాబుల్ని మనం ఒక సెంటెన్స్ లేదా 2 సెంటెన్స్లో మనం రాయడం అయితే జరుగుతుంది. 1 మార్క్ ఉంటుంది ఇక్కడ ఒక్కొక్క దానికి. అలాగే ఆ విభాగం ఇది 10 మార్కులకి ఇక్కడ ఏంటంటే అపఠిత గద్యాంశ అంటే మన టెక్స్ట్ బుక్ నుంచి కాదు, అవుట్ ఆఫ్ ది సిలబస్ బయట నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కూడా మనం భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇవి కూడా మనకి జవాబులన్నీ కూడా 6, 7, 8, 9, 10 ప్రశ్నలకి జవాబులన్నీ కూడా పారాగ్రాఫ్ నుంచే దొరుకుతాయి. ఒక్కొక్క దానికి 2 మార్కులు ఉంటుందన్నమాట. అలాగే ఈ విభాగంలో పఠిత పద్యాంశ, దీనికి కూడా ముఖ్యంగా మనం బరస్తే బాదల్, మా ముజే ఆనేదే, కణకణక అధికారి, ఈ 3 పాఠాలని ఏంటి? బరస్తే బాదల్, మా ముజే ఆనేదే, కణకణక అధికారి, ఈ 3 పాఠాలలో ప్రతి పద్యాన్ని కూడా క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకొని వాటిల్లో ఆ పద్యానికి సంబంధించి ఏ ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది అని మనం ఒకసారి గెస్ చేసుకొని ఆ భావాల్ని అర్థం చేసుకొని ఉంటే ఆ ప్రశ్నలకు కూడా మనం జవాబుల్ని రాసేయగలం. ఈ విధంగా ఇక్కడ 20కి 20 మార్కులు సెక్షన్ 1 నుంచి మనమైతే సంపాదించగలం. మరి మనం ఈరోజు చెప్పుకోబోతున్న విషయం అయితే సెక్షన్ 2. సెక్షన్ 2లో ఆ విభాగంలో 4 మార్క్స్ క్వశ్చన్స్. ఇక్కడ మనకి 4 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. 16, 17, 18, 19 అని 4 ప్రశ్నలు ఎగ్జామ్లో ఇవ్వడం జరుగుతుంది. 4 ప్రశ్నలు రాయాలి. ఒక్కొక్క ప్రశ్న రాయడానికి 4 మార్కులు 4 × 4 = 16 మార్క్స్. అయితే ఇక్కడ ఒక్క ప్రశ్న మాత్రం తప్పనిసరిగా కవి పరిచయం గురించి ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్కసారి కవి పరిచయం, ఒక్కొక్కసారి లేఖక పరిచయం ఇస్తూ ఉంటారు. ఈసారి మాత్రం తప్పనిసరిగా కవి పరిచయమే ఇచ్చే అవకాశం ఉంది అని అనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఈ కవి పరిచయం విషయానికి వస్తే ఇక్కడ సుమిత్రానందన్ పంత్, రామధారి సింహ్ దినకర్, రహీం, బిహారీ, రైదాస్, మీరాబాయ్,
అనే కవి పరిచయాలు చదవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది. అయితే మొదటగా మాత్రం మీరు రామధారి సింహ దినకర్, బిహారీ, మీరాబాయి ఈ కవి పరిచయాల్ని చదివి నేర్చుకున్న తరువాత సమయం ఉంటే సమయాన్ని బట్టి మిగతా కవి పరిచయాల్ని కూడా మీరు నేర్చుకోండి. ఇకపోతే పద్యభాగం నుంచి మనకి పద్యభాగం అనగానే ఇక్కడ మనకి ఇన్ని 5 పాఠాలు. 5 పాఠాలు అంటే వరస్తే బాదల్, మా ముజే ఆనేదే, కనకనిక అధికారి, భక్తి పద్, నీతి దోహే అని 5 పాఠాలు ఉన్నాయి. ఈ 5 పాఠాలకు సంబంధించి నేను మీకు ఇక్కడ ఒక 10 ప్రశ్నలు ఇస్తున్నాను. ఈ 10 ప్రశ్నలలో మీకు ఇక్కడ ఎగ్జామ్కి వచ్చే అవకాశం ఉందని భావించడం జరుగుతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్స్గా మొదటగా ఈ ప్రశ్నల్ని చదివి నేర్చుకోండి. అవి ఏంటంటే చూడండి నాన్న. बरसते बादलों को देखकर किसान क्यों प्रसन्न होते हैं? नेक्स्ट, वर्षा ऋतु के प्राकृतिक सौंदर्य पर अपने विचार लिखिए. तरवाता, लड़की के जन्म लेने पर घर में खुशियों का वातावरण बनता है, माँ मुझे आने दे, इस पाठ के आधार पर स्पष्ट कीजिए. नेक्स्ट, जीवन की सफलता का मार्ग श्रम है, अपने विचार व्यक्त कीजिए. दिनकर जी ने कविता के माध्यम से आज के समाज को क्या संदेश दिया है? रैदास की भक्ति की विशेषताओं पर प्रकाश डालिए. मीरा की भक्ति भावना पर अपने विचार लिखिए. रहीम के अनुसार सच्चा मित्र कौन है? बिहारी ने कनक कनक में अंतर बताते हुए क्या संदेश दिया है? रहीम जी ने पानी शब्द का प्रयोग किन अर्थों में किया है, विवरण दीजिए. ఈ విధంగా 10 ప్రశ్నల్ని పద్యభాగం నుంచి మీకు ఇవ్వడం జరిగింది నాన్న. ఈ 10 ప్రశ్నల్ని తప్పనిసరిగా చదవండి. ఎందుకంటే మనకి సీసీ ప్యాటర్న్ ఏ ప్రశ్న ఇస్తారో కూడా తెలియదు, ఎలా ఇస్తారో కూడా తెలియదు. కాబట్టి ఆ 10 ప్రశ్నల్ని తప్పకుండా చదవండి, నేర్చుకోండి. ఇక గద్య భాగానికి వస్తే, ప్రోజ్ విషయానికి వస్తే, ప్రోజ్లో మనకి ఈద్గాహ్ అనే లెసన్ ఉంది, అలాగే లోకగీత్ ఉంది, అంతర్రాష్ట్రీయ స్तर पर हिंदी, स्वराज्य की नींव, दक्षिणी गंगा गोदावरी, जल ही जीवन है, ధర్తీ కే సవాల్, అంతరిక్ష కే జవాబ్, ఇన్ని పాఠాలు ఉన్నాయి. ఈ పాఠాలకు అన్నిటికీ సంబంధించి నేను ఒక 20 ప్రశ్నల్ని 2 కవి పరిచయాల్ని ఇంపార్టెంట్గా భావించి మీకు ఇవ్వడం జరుగుతుంది. అవి చూడండి నాన్న. हामिद चिमटा क्यों खरीदना चाहता था? हामिद के प्रति दादी अम्मा की भावनाएं कैसी थी? लोकगीत के बारे में आप क्या जानते हैं? लोकगीत ग्रामीण जनता का मनोरंजक साधन है, कैसे? लोकगीतों के विकास में स्त्रियों का क्या योगदान है? हिंदी भाषा सीखने से क्या क्या लाभ है? भारत में अनेकता में एकता का प्रतीक हिंदी है, कैसे? स्वराज्य की नींव का तात्पर्य क्या है? लक्ष्मीबाई के जीवन से हमें क्या संदेश मिलता है? बाबा गंगादास के अनुसार स्वराज्य की प्राप्ति कब होगी? लेखक को गोदावरी का जल कैसा लगा? लेखक ने गोदावरी को माता क्यों कहा है? भारतवासियों को संस्कृति का उपासक क्यों कहा जाता है? हमारे जीवन में जल का क्या महत्व है? जल समस्या का समाधान क्या है? आपके गांव में जल संरक्षण कैसे किया जा रहा है? कलाम के विचार में आदर्श छात्र के गुण क्या हैं? टेसी थॉमस के जीवन से हमें क्या संदेश मिलता है? भ्रष्टाचार निर्मूलन के लिए कलाम जी ने क्या सुझाव दिए हैं? बाल मजदूरी की समाप्ति के लिए कलाम जी के सुझाव क्या हैं? ఇవి 20 ప్రశ్నలు నాన్న. అలాగే లేఖక పరిచయ కిందకు వస్తే కాకా కాలేల్కర్, మున్షీ ప్రేమ్చంద్ ఈ 2 లేఖక పరిచయాలని కూడా
చదవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి, మనం చదివిన ప్రశ్నలు పరీక్షలో యాజ్ ఇట్ ఈజ్ అలాగే డైరెక్ట్గా ఇవ్వకపోయినా, అసలు చదివిన ప్రశ్నలే ఇవ్వకపోయినా వేరే ప్రశ్నలు ఇచ్చినా ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమీ లేదు నాన్న. బై ఛాన్స్ సపోజ్ అనుకుందాము, బరస్తే బాదల్ అనే పాఠం నుంచి మనం ఇక్కడ 2 ప్రశ్నల్ని చదివాము. ఈ 2 ప్రశ్నలు కాకుండా ఇంకేదైనా ప్రశ్న ఇచ్చాడు, అయినా ఏం పర్వాలేదు. ఎందుకంటే బరస్తే బాదల్ అంటేనే అక్కడ వర్షాన్ని వర్ణించడము, రైతుల గురించి చెప్పడం ఇలాంటి విషయాలే కాబట్టి ఈ 2 ప్రశ్నల్ని కలిపి, ఈ 2 ప్రశ్న జవాబుల్ని కలిపి అక్కడ రాసేయండి. అక్కడ ఏ ప్రశ్న ఇచ్చినా ఈ 2 ప్రశ్న జవాబుల్ని కలిపి అక్కడ రాయండి, మార్కులు మంచిగానే పడతాయి. అలాగే మా ముజే అనేదే దాంట్లో ఉండే మెయిన్ కాన్సెప్ట్ ఈ క్వశ్చన్కి ఆన్సరే కాబట్టి మా ముజే అనేదే నుంచి ఏ ప్రశ్న ఇచ్చినా ఈ జవాబు రాస్తే మనకు మంచి మార్కులు పడతాయి. అలాగే కణకణక అధికారి నుంచి కూడా ఇక్కడ 4-5 ప్రశ్నల్ని ఇవ్వడం జరిగింది. అలాగే భక్తి పద నుంచి రైదాసుకి సంబంధించి ఏ ప్రశ్న ఇచ్చినా ఇది రాయండి, మీరాబాయికి సంబంధించి ఏది ఇచ్చినా ఇది రాయండి. అలాగే 8, 9, 10 ప్రశ్నల్ని నీతి దోహే పాఠం నుంచి ఇవ్వడం జరిగింది. మ్యాక్సిమం ఈ ప్రశ్నల నుంచే ఇవ్వచ్చు, ఇవ్వకపోయినా వాటి కాన్సెప్ట్ మీకు తెలుసు కాబట్టి రహీంకి సంబంధించిన ప్రశ్న అయితే అది, బిహారీకి సంబంధించిన ప్రశ్న అయితే ఇది. అంటే అసలు వదిలేయడం కన్నా కూడా ఈ జవాబునన్నా అక్కడ రాయడం మేలు అని చెప్పడమే నా ఉద్దేశం. ఈ విధంగా ప్రతి పాఠానికి సంబంధించి ఒక 2 లేదా 3 ప్రశ్నల్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్గా భావించి మీకు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇచ్చిన 4 ప్రశ్నల్ని తప్పకుండా ఏ జవాబుని వదిలేయకుండా తప్పనిసరిగా రాయండి. ఇక ఎలా రాస్తే మంచి మార్కులు వస్తాయి? ఏ లేదనన్నా ఆన్సర్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక పని చేయండి, పాట్ కవి అని పెట్టి ఆ పాఠం పేరు కవి పేరు రాసి దాన్ని బాక్స్లో పెట్టండి. ఆ తర్వాత ప్రశ్నకి జవాబు మొదలు పెట్టేటప్పుడు యహ్ ప్రశ్న అని చెప్పి యహ్ ప్రశ్న బరస్తే బాదల్ నామక్ పాఠ్ సే దియా గయా హై, ఇస్ పాఠ్ కే కవి సుమిత్రానందన్ పంత్ జీ హై అని రాసి ఆన్సర్ని రాయడం మొదలుపెట్టండి. ఇలా రాస్తే మీకు మంచి మార్కులు పడతాయి. నెక్స్ట్ 8 మార్కుల ప్రశ్నలు. ఈ 8 మార్కుల ప్రశ్నల గురించి నెక్స్ట్ నేను ఇంకొక వీడియో చేసి మీకు దాంట్లో పద్య భాగం నుంచి ఏ సారాంశాలు ఇంపార్టెంట్, గద్య భాగం నుంచి ఏ సారాంశాలు ఇంపార్టెంట్, అలాగే సంవాద్ కావచ్చు, వార్తాలాపు కావచ్చు, నారే కావచ్చు, నిబంధ కావచ్చు, పత్రలేఖన కావచ్చు, ఏదైనా కానీ ఏది మనం చదవాలి, ఏది చదివితే మనకి రేపు పబ్లిక్ ఎగ్జామ్స్లో దిగే అవకాశం ఉంది అని దానికి సంబంధించి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీకు చెప్తాను. ముఖ్యంగా అందరూ కూడా మన ఛానల్ పేరు PDNS హిందీ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే లైకులు, మీరు చేసే సబ్స్క్రైబులు ద్వారా తెలంగాణకి కూడా వీడియోలు చేద్దామా అని నేను ఇప్పుడు ఆలోచిస్తున్నాను. కాబట్టి తెలంగాణ కోసం కూడా వీడియోలు చేద్దామనే ఆలోచనలో ఉన్న నాకు మీరు మీ లైక్ల ద్వారా, మీ సబ్స్క్రైబ్ల ద్వారా నాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్లయితే తప్పకుండా మీకోసం మళ్ళీ మరిన్ని వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తాను. నేను మీ హిందీ సార్ని, సింగ్ సార్ని.